హలో పీపుల్, చాలా లేజీ ఫేస్తో ఎర్లీ మార్నింగ్ మేము ముందుకు వచ్చేసా. సో అందుకే అంత నిద్ర మబ్బు మొహంతో ఉన్నాను. టైం ఎంత అని సర్చ్ చేస్తున్నా, బట్ వాచ్ ఎక్కడ కనిపించలేదు. ద టైమ్ ఈజ్ 2 o'clock. చిన్నప్పుడు చిన్న ఫోన్స్లో స్టార్ ఆర్ యాష్ నొక్కి పట్టుకుంటే ద టైమ్ ఈజ్ 3 o'clock సంథింగ్ ఏదో వచ్చేది కదా, అది చాలా ఇష్టం. సరే వాట్ ఎవర్, అదంతా ఆపేసి టాపిక్ వస్తే, మేము 5 days ట్రిప్కి వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ. ఎక్కడెక్కడికి అనేది చెప్తాను. ట్రిప్కి వెళ్ళడం అంటే హ్యాపీయే, బట్ పొద్దున లేవడం అనేది బద్ధకం. మరీ 3 o'clock స్టార్ట్ అవ్వాలని చెప్పేసి పొద్దున్నే 2 o'clock లేపారు. అసలు నిద్రపోతే కదా. సో ట్రిప్ టాపిక్ వస్తే, ట్రిప్ యాక్చువల్లీ త్రయంబకేశ్వర్కి, బట్ మేము స్టార్ట్ అయ్యేది వరంగల్ నుంచి కాబట్టి అక్కడ నుంచి ఏమేం చూసుకుంటా వెళ్ళొచ్చో అలా చూస్తూ వెళ్ళామన్నమాట. ఈ ట్రిప్ వచ్చేసి మమ్మీ ఫ్యామిలీ అనమాట. నేను, మమ్మీ, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య అందరూ లైక్ 15 members ఆల్మోస్ట్. మా హస్బెండ్ రాలేదు బికాస్ హీస్ టూ బిజీ. సో మా మమ్మీ అనింది, నువ్వు నువ్వు లేకుండా ఐ కాంట్ ఎంజాయ్ ఎనీథింగ్. సో యూ పీపుల్ నో దాట్ మమ్మీలకి కూతుర్ల పక్కన ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరనమాట. సో అలా ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని మేము ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకున్నాం, టెంపో లాగా, ఒక 14 members. సో స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయ కొట్టుకొని అందరం స్టార్ట్. సో మోస్ట్లీ తెలంగాణ పీపుల్కి తెలుసు వేములవాడ, కొండగట్టు. ఆంధ్ర వాళ్ళకి తెలియదు అనమాట, బట్ కొంతమంది ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో వేములవాడ చూసుకుందాం అనుకున్నాం, బట్ ఇట్స్ ఆన్ ట్యూస్డే వీ స్టార్టెడ్. సో మేము వెంట్ టు కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి. సో ఇంకా లగేజ్ అంతా ఎక్కించి ఫుడ్, అసలు నైట్ అంతా మా మమ్మీ వాళ్ళు పాపం ఫుడ్స్ అవి స్నాక్స్ చేస్తానే ఉన్నారు, బికాజ్ మాతో పాటు పిల్లలు ఉన్నారు అండ్ కాబట్టి. సో మేము 23rd September ట్యూస్డే స్టార్ట్ అయ్యాము, బికాజ్ దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మా మామయ్య తను టీచర్, సో తనకి హాలిడేస్ దొరికితేనే మేమందరం వెళ్ళగలుగుతాం. సో బికాజ్ వీ హ్యావ్ ప్లానింగ్ ఫ్రమ్ లాంగ్, కానీ ఇప్పటికీ కుదిరింది. బట్ మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్. ఐ మిస్ హిమ్ దీస్ 5 days, ఎందుకంటే అంత ఎంజాయ్ చేసిన. బట్ మా హస్బెండ్ అంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇంకా ఇది మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, బక్క ఫ్యామిలీ వాళ్ళది. మాది లడ్డు ఫ్యామిలీ. నేను మమ్మీ లా ఉంటా, మా పిన్ని మా చెల్లి ఇంకో ఇలా బక్క చిక్కిపోయి ఉంటారు. సో వాడేవా. అండ్ అలా స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెనకాల చాలా పెద్ద సీట్ ఉంది, పడుకోవచ్చు అనేసి నేను వెనకాల కూర్చుంటే నా మొహాన లగేజ్ చేసేసారు, నన్ను మధ్యలో కూర్చోబెట్టి. బబ్బీ హ్యాండ్ బ్యాగ్ ఉన్నవానే, దేనికి? ట్రిప్ కోసమే. వెరీ గుడ్. మా వాళ్ళు షాపింగ్ కూడా చేశారు, నేనే చేయలేదు. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ, లగేజ్ అంతా ఎందుకు వెనకాల వేసారని అందరూ లైక్ లగేజ్ పట్టట్లేదని ఒరుకుంటున్నారు. ఇక్కడ ఇంత పెద్ద సీట్ వదిలేసి అంత లగేజ్ అంతా అక్కడ పెడితే 2 members పడుకోవచ్చు. సో మళ్ళీ అలా అరిస్తే మళ్ళీ అందరూ పైకెక్కి లగేజ్ అంతా పైన పెట్టేశారు. ఇక్కడ మా అమ్మమ్మ బాధ ఒకటి. ఇక్కడ సీరియల్ ఆనే స్టార్ట్ అయ్యి ఇంకొక జస్ట్ ½ an hour కూడా కాలేదు, మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు మమ్మీ కూతుర్లు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా నిద్ర నిద్ర నిద్ర. కళ్ళు మూయి, కంతకు దెబ్బ దాకా ఇంత రెడీ అయింది ఫ్రెండ్స్. సో మొత్తానికి 7 o'clock అంతా కొండగట్టుకి రీచ్ అయిపోయాం. కొండగట్టు వాతావరణం చూడండి, జనాస్ తక్కువే ఉన్నారు ట్యూస్డే అయినా కూడా. సో ఇది మా ఫ్యామిలీ. యాక్చువల్లీ ఇక్కడ నేను లేను, వీడియో తీయమని నేను వెహికల్ దగ్గరే ఉండిపోయాను బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ. అండ్ చూడండి ఇక్కడ వాక్, కెమెరా ఆన్ అవ్వగానే మా ఫ్యామిలీకి కెమెరా అంటే సోకబ్బా. మా మామయ్య అయితే ఇంకా ఫస్ట్ ఉంటాడు. సో ఇది ఇంకా గుడి, ఎంటర్ అయ్యాము లోపలికి. ఇంకా అంజన్న అంటే కోతులు తప్పవు, చేతిలో ఏది చూసినా లాగేసుకుంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి 39 kilometers ఫ్రమ్ కరీంనగర్, జగిత్యాల డిస్టిక్ అనమాట. ఈ టెంపుల్ చుట్టూ కొండలు, నేచర్తోని చాలా పీస్ఫుల్గా ఉంది. బిఫోర్ మ్యారేజ్ తెలంగాణ కాబట్టి వేములవాడకి వచ్చినప్పుడల్లా కొండగట్టుకు వస్తామన్నమాట. సో నాకు ఇప్పుడు నేను జపాలి చూసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇది చూస్తుంటే జపాలి అండ్ ఇది సేమ్ థీమ్లో ఉంది.
అంటే టెంపుల్ కలరింగ్ అది. అండ్ చాలా మంది ఆంజనేయ స్వామి మాలేసుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు తెలంగాణలో. ఇక్కడ ఉండే ఐడల్ ప్రత్యేకత ఏంటంటే 2 ఫేసెస్ ఉంటాయి. ఒకటి నరసింహస్వామి, ఒకటి ఆంజనేయ స్వామి ఫేసెస్ ఉంటాయి. సో కొండగట్టు అయిపోయాక వి స్టార్టెడ్ టు బాసర. ఇలా ఎంజాయ్ చేస్తూ నిద్ర పోవద్దు అని ఎవరు అలా డాన్స్ వేసుకుంటూ ఫ్యామిలీ అంత డాన్సర్స్ అబ్బా, మీకు తెలియదు కానీ చూపిస్తా ముందు ముందు. అండ్ ఇక్కడ మధ్యలో టీ తాగడానికి ఆగాము. నాకు వామిటింగ్ ఫీలింగ్ వస్తుందని సమ్ లెమన్ ఫ్లేవర్ తాగుతూ ఉన్న కూల్ డ్రింక్. కొత్తగా ట్రై చేయాలి కదా అన్నీ మనం. జస్ట్ ఇగ్నోర్ మై జుట్టు బికాస్ అంత ఓపిక లేదు దాన్ని మళ్ళీ వేసుకునే అంత. అండ్ బ్యాక్ టు ద వెహికల్, చలో బాసర. అండ్ బాసర గురించి ఎంతమందికి తెలుసు అండ్ ఎవరెవరు వెళ్ళారు? నేను ఎప్పుడో 6th క్లాస్లో వెళ్ళా అండ్ నవ్ అగైన్. అండ్ ఇక్కడ ఉండేది శ్రీ జ్ఞాన సరస్వతి టెంపుల్, తెలంగాణ గోదావరి నది తీరంలో ఉన్న సరస్వతి ఆలయం. అండ్ షీ ఈజ్ ద గాడెస్ ఆఫ్ నాలెడ్జ్. పురాణాల్లో మహాభారతం యుద్ధం తర్వాత వేదవ్యాసుడు దక్షిణ దిశకి ప్రయాణించాడంట ప్రశాంతత కోసం. సో గోదావరి రివర్ దగ్గర ఈ పీస్ఫుల్ ప్లేస్ని చూస్ చేసుకున్నాడంట మెడిటేషన్ కోసం. సో ఆయన ఒక రోజు 3 మట్టి పిడుకలు తీసుకొని నేలపై ఉంచితే అవి లక్ష్మీ సరస్వతి కాళీ దేవతలుగా వెలిచాయంట. సో అప్పటి నుంచి ఈ ప్లేస్ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందనమాట. సో ఇక బాసర్లో ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్లో ఇక్కడ శివుడి దగ్గర దీపం వెలిగించి గోదావరి దగ్గర నీళ్లు చల్లుకొని అక్కడ ఉండే శివుని దర్శించుకొనేసి కాళ్ళు కడుక్కునేసి ఇంకా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా బోటింగ్ చేద్దాం అనుకుంటే బట్ మేము ఇంకా ట్రావెల్ చేయాలి. సో వీ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ ఇంకా అసలు ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఇంకా మేము ఫుడ్ కూడా తీసుకోలేదు. ఇంకా మేము సరస్వతి టెంపుల్కి కూడా వెళ్ళాలి. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అక్షరాభ్యాసం. చిన్న పిల్లలకి బియ్యంలో వాళ్ళ మొదటి అక్షరాన్ని రాసే పూజ. ఈ పూజ ఇక్కడ చేస్తే జ్ఞానం కలుగుతుందని నమ్ముతారు చిన్న పిల్లలకి. ఇక్కడ శివుడి విగ్రహం కూడా ఉంది అండ్ అక్కడే చిన్నగా అమ్మవారు ఉంది. అక్కడ అందరూ దీపాలు పెట్టేసి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు పెడుతున్నారు అమ్మవారికి. ఇక్కడ ఇప్పుడు పూజ అయిపోయాక సరస్వతి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. అసలు ఇక్కడ బాసర్లో మెయిన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేది వసంత పంచమి, ఆల్సో నోన్ యాజ్ సరస్వతి పూజ. ఆ రోజు ఏంటంటే సరస్వతిది లైక్ పుట్టినరోజు అనమాట. సో చాలా మంది లైక్ ఒక 1000 ఆఫ్ పీపుల్ అండ్ స్టూడెంట్స్ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. సో ఇక్కడ మేము ఇంకా వెహికల్ ప్యాక్ చేసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది బాసర అమ్మవారి సరస్వతి టెంపుల్ మెయిన్. ఇది ఎంట్రన్స్ అనమాట. మీరు కనుక లైక్ ఇఫ్ యువర్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ, ప్లీజ్ విజిట్ బాసర విత్ యువర్ చిల్డ్రన్. చాలా మంచిది, పిల్లలకి కూడా చాలా జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవి. ఇక్కడ గుడి చుట్టూ ప్రసాదాన్ని తిప్పుతున్నారు. అండ్ సీ దిస్ బ్యూటిఫుల్ అమ్మవారు ఎంత అందంగా ఉందో అసలు చూడంగానే వి మెస్పరైజ్డ్. అసలు ఇది బయట అమ్మవారు, లోపల అమ్మవారు కాదు. లోపల వీడియో తీయడానికి ఇది లేదు. అండ్ ఇక్కడ ప్రసాదం అని ఇచ్చారు. ఇట్స్ యాక్చువల్లీ ఎట్లా ఉందంటే కొంచెం స్వీట్ సూపర్ ఎలా ఉంటుంది చూడండి, అలా ఉంది. నాకెందుకో కొంచెం గొంతులో ఇరికినట్టు అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ వి స్టార్టెడ్ అగైన్ టు ఎల్లోరా షిరిడి. సో ఇక్కడ కొంచెం మేము మార్నింగ్ నుంచి అసలు ఫుడ్ తినలేదు. సో లంచ్ చేసేసి స్వీట్ తినేసి రవ్వ లడ్డు, అక్కడ కూడా రవ్వ లడ్డునా. అండ్ ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ చెప్తే ఐఎమ్ సో సారీ. నాకేదో తెలిసింది, మా అమ్మమ్మ దగ్గర తెలుసుకొని చెప్పింది మ్యాటర్ అంతా. అండ్ బ్యూటిఫుల్ వెదర్. మేము వెళ్తుంటే ఈవినింగ్ అయిపోయింది. టీ కాఫీ అలా తీసుకొని సీ మై మామ్ ఎక్స్ప్రెషన్స్. నేను పాట పాడుతుంటే మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్. ఇంకా నేను మా మమ్మీ వెనకాలకు వచ్చేసి పడుకున్నాం బికాజ్ వీ నీడ్ టు ట్రావెల్ ఫర్ 4 hours అందుకనేసి. నెక్స్ట్ ఇంకా మేము వీఆర్ గోయింగ్ ఫర్ ఎల్లోరా కేవ్స్ అండ్ షిరిడి, ఇంకా చాలా. సో పార్ట్ 2 ఉంది, చూసేయండి. వీ రీచ్డ్ రూమ్ అండ్ హ్యాడ్ డిన్నర్. చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. 1000 per room అయినా ఇట్స్ గుడ్. అండ్ వీ హ్యాపీలీ స్లెప్ట్. కానీ మళ్ళీ మార్నింగే లేపారు. బాయ్, సీ యూ ఫర్ నెక్స్ట్ వ్లాగ్.